కంచిలో ఉన్న బంగారు బల్లి, వెండి బల్లి కథ గురించి మీకు తెలుసా? గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. వారు రోజూ నీళ్ల కోసం నదీ తీరానికి వెళ్లారు. ఒకసారి వాళ్ళు తీసుకువెళ్లిన కుండలో బల్లి పడ్డం సంగతి గుర్తించలేదు. కానీ గౌతమ మహర్షి గమనించారు. ఆ నిర్లక్ష్యాన్ని సహించలేక వాళ్ళని బల్లులుగా మారిపోమని శపించారు. శిష్యులు శాప విముక్తి కోసం ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో వారికి విముక్తి లభిస్తుందని శాప విమోచనం చెప్పారు. దాంతో వాళ్ళు బల్లుల రూపంలో పెరుమాళ్ ఆలయంలోనే ఉంటూ స్వామివారిని ప్రార్థించసాగారు. కొన్నాళ్లకి వారికి శాప విమోచనం కలిగింది. ఆ సమయంలోనే సూర్య చంద్రులు సాక్ష్యంగా ఉన్నారు. శాప విమోచనం కలిగిన శిష్యులు బంగారు, వెండి బల్లుల రూపంలో భక్తులకి దోష నివారణ కలిగిస్తున్నారు. బంగారం సూర్యుడికి, వెండి చంద్రుడికి ప్రతీకలు. కంచి ఆలయంలో ఈ బల్లి బొమ్మలను తాకినట్లయితే శరీరం మీద బల్లి పడ్డం వల్ల కలిగే దోషాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.